రావ్ బహదూర్ మూవీ చూసి కన్‌ఫ్యూజింగ్‌గా, స్లోగా ఉంది అనిపించిన వాళ్ళు స్లోగా అనిపిస్తుంది ఇనీషియల్‌గా ఒక ఫ్యూ మినిట్స్. బట్ డెఫినిట్‌గా ఈ 3 ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మిస్ అయ్యి ఉంటారు. హాయ్ గైస్, ఈ వీడియో ముఖ్యంగా చేసేది నేను రావ్ బహదూర్ మూవీ గురించి జరుగుతున్న ఆ కన్‌ఫ్యూజన్ ఏదైతే ఉందో దాని గురించి మళ్ళీ నా ఒపీనియన్ షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో రావ్ బహదూర్ మూవీ నాకైతే మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా బాగా నచ్చింది. నాకు చాలా యూనిక్‌గా అనిపించింది మూవీ. చాలా డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ఆ డీటెయిలింగ్ కూడా చాలా వండర్ఫుల్గా క్యారీ చేశారు త్రూ అవుట్ ద మూవీ. నాకు అనిపించింది ఏంటి అంటే, ఎవరైతే చూసారో మేబీ ఈ 3 పాయింట్స్ డెఫినెట్గా మిస్ అయ్యారా, లేకపోతే మిస్ అవ్వకుండా చూసి కూడా మీకు నచ్చలేదేమో నాకు తెలియదు. కానీ ఒకవేళ ఎవరైనా స్టిల్ కన్ఫ్యూజన్లో ఉండి ఈ రావ్ బహదూర్ మూవీ చూడాలా వద్దా థియేటర్కి వెళ్ళి అంటే మాత్రం డెఫినెట్గా థియేటర్కి వెళ్ళే చూడాలి ఈ మూవీ. ఎందుకంటే చాలా ఫోకస్డ్గా చూడాలి. ఇంట్లో ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాము అంటే దానిలో మీరు అంత ఫోకస్ చేయలేరు ఇంట్లో. సో డీటెయిల్స్ డెఫినెట్గా అయితే మిస్ అవుతారు. ఈ మూవీ బేసిక్గా మనం రెగ్యులర్గా చూసే ప్యాటర్న్లో కాకుండా ఒక డిఫరెంట్ యూనిక్ ఎక్స్పీరియన్స్తో ఒక క్యారెక్టర్ రామప్ప అన్న క్యారెక్టర్ మైండ్ని ఎక్స్పీరియన్స్ చేసే విధంగా ఉంటుంది. సో ఈ మూవీలో ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ కనుక మీరు ఈ 3 ఇంపార్టెంట్ డీటెయిల్స్ మిస్ అయి ఉంటే, నాకు అనిపించింది, నాకు అర్థమైంది, నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ పాయింట్ ఫైర్ ఫ్లై సీన్. సో ఫైర్ ఫ్లై ఇనీషియల్గా రామప్ప మెదడులోకి వెళ్ళినట్టు చూపిస్తారు మనకి యానిమేషన్. సో అది బేసిక్గా మనకు కూడా ఇన్ జనరల్ చూసుకుంటే రెగ్యులర్గా మనకి ఏదైనా ఒక చిన్న అనుమానం కానీ, ఒక బాధ కానీ, ఒక డౌట్ వాట్ ఎవర్ ఏదైనా వచ్చినప్పుడు అది మనకి దొలిచేస్తూ ఉంటుంది మైండ్లో పురుగులాగా. ఇది ఏంటో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది అనుకుంటాం మనం కూడా. సో అది సింబాలిక్గా అతను చెప్పడం జరిగింది మనకి డైరెక్టర్. సో అతనికి ఒక అనుమానం అయితే ఏర్పడింది. సో ఆ అనుమానం ఏమిటి అనేదే సినిమా అంతా కూడా. సో ఆ అనుమానం అనేది ఆ పురుగు ఎంత దొలిచేస్తుంది, ఎంతకి తీసుకొస్తుంది మనిషిని, అది నిజమా కాదా అని తెలుసుకునేంత వరకు అనే దాన్ని చాలా బాగా చూపించడం జరిగింది. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటి అంటే గోస్ట్స్ అనే కాన్సెప్ట్ని డైరెక్టర్ ఎలా కన్వే చేశాడో అని నాకు అనిపించింది. అంటే లెట్స్ సే మనకి లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు పేరెంట్స్ ఇంట్లో నో అంటారు. సో ఏం చెప్తారు యూజువల్లీ, ఆ నలుగురు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, పరువు పోతుంది, అది ఇది అంటారు. కాబట్టి సో అతనికి కూడా ఆ ఇన్బిల్ట్ లోపల ఆ భయాలు, ఆ గిల్ట్ ఫీలింగ్ తనకి మైండ్లో ఏమో ఆ పురుగు దొలిచేస్తోంది, ఇది నిజమా కాదా అనేది. కానీ మనసులో మాత్రం నేను తప్పు చేశానేమో ఆ గిల్ట్ ఏదైతే ఉందో అతన్ని వేధిస్తుంటుంది. సో అందుకే ఒక క్యారెక్టర్ మాత్రం ఎక్కువ తరచూ అతనికి హాంట్ చేస్తూ ఉంటుందని నాకు అనిపించింది. సో అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి, నాకు ఆ రొటేటింగ్ వాల్స్ చూపిస్తారు మనకి, అది ట్రైలర్లో కూడా ఉంది. సో ఆ రొటేటింగ్ వాల్స్ నాకు అనిపించింది ఏంటి అంటే, అతనికి మెంటల్లీ డిస్టర్బ్డ్ ఉన్నాడు కాబట్టి ఇన్ జనరల్ భయం వచ్చినప్పుడు మనం కూడా ఊహించేసుకుంటూ ఉంటాం. ఇలా అవ్వచ్చేమో, అలా అవుతుందేమో, ఇంకా ఇలా అయితే ఎలాగా, అలా అయితే ఎలాగా అనుకుంటూ మనం ఇమాజిన్ చేసేసుకుంటాం, అల్లుకుపోతూ ఉంటాం అనమాట. జరగని వాటిని జరుగుతాయేమో అనుకుంటూ మనం భయపడిపోతూ ఉంటాం. అండ్ వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అనుకుంటూ కన్ఫ్యూజన్, అంటే మనకి తల్లో చాలా ఆలోచనలు తిరిగిపోతున్నాయి అంటూ ఉంటారు కదా. సో బేసిక్గా దాన్ని మేబీ ఆ రామప్పకి జరిగే ఆ కన్ఫ్యూజను, ఆ భయము, ఆ గిల్ట్, డౌట్, అవన్నీ అనుమానము, ఇవన్నీ కూడా అతనికి ఆ మైండ్లో అలా తిరుగుతున్నాయి అనే దాన్ని సింబాలిక్గా చూపించాడేమో అని నాకు అనిపించింది. సో ఈ 3 డీటెయిల్స్ కనుక మనం గుర్తుపెట్టుకుని కనెక్ట్ చేసుకుంటే, ఒకవేళ మూవీ చూసిన వాళ్ళు వాళ్ళు కనుక ఇవి దృష్టిలో పెట్టుకుని కనుక మూవీ చూస్తూ ఉంటే మీకు డెఫినెట్గా చాలా బాగా అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం అతని మైండ్లో జరిగే ఇవన్నీ కూడా, భయము, అనుమానము, గిల్ట్, ఇవన్నీ కూడా ఒక్కొక్క సీక్వెన్స్లో మనకి కనెక్ట్ చేస్తూ ఉంటాడు డైరెక్టర్. అండ్ మీరు ఇంకొక చిన్న చిన్న డీటెయిల్స్ నాకు తర్వాత నేను ఆలోచిస్తే అనిపించింది ఏమిటంటే, మూవీ అంతా కూడా ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట. కలర్ గురించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది బేసిక్గా మూవీ అంతా కూడా. సో దాన్ని అతను ప్రతి సీన్లో ఎలా ఇంక్లూడ్ చేశాడు ఆ ట్రాన్సిషన్ తర్వాత. ఇనీషియల్గా ఫస్ట్లో హీరో ఇంట్రొడక్షన్ అప్పుడు ఒక చిన్న సాంగ్ ఉంటుంది, అందులో పెట్టిన ఒక క్యారెక్టర్ డ్యాన్స్ ఆర్టిస్ట్ ఏ రేస్ నుంచి తీసుకుని వచ్చారు. అలాగే తర్వాత మళ్ళీ మనకి ఒక కాఫీ సీన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే అతని పాస్ట్ చేంజ్ ఓవర్కి ముందు అతను దాన్ని ఎలా రియాక్ట్ అయ్యాడు సేమ్ థింగ్కి, ఆ తర్వాత నుంచి అదే సేమ్ థింగ్కి ఎలా రియాక్ట్ అయ్యాడు అనే ట్రాన్సిషన్ చాలా బాగా చూపించాడు. సో ఆ థీమ్ అంతా కూడా అలా తీసుకుంటూ వెళ్ళాడు అనిపించింది నాకైతేను. అండ్ ఇలాంటివే చాలా చాలా చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, అవన్నీ కనుక మనం కనెక్ట్ చేసుకుంటే మాత్రం
మాత్రం డెఫినెట్గా వెరీ గుడ్ మూవీ. చాలా మనకి నేనొక్కడినే మూవీ తీసినప్పుడు చాలామంది చెత్త సినిమా అన్నారు, కానీ చాలా వండర్ఫుల్ మూవీ. అలాగే ఆరెంజ్ మూవీకి కూడా అలాగే అనుకున్నారు. ఈ మూవీ కూడా నాకు తెలిసి డెఫినెట్గా ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మీమ్స్ వస్తాయి, ఏంటి కల్ట్ మూవీరా లేకపోతే సూపర్ రా అసలు అనుకుంటూ చెప్తారు. నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, పిఆర్ కాదు, పెయిడ్ కాదు, మీరు ఇవ్వండి, ఎవడో ఇవ్వట్లేదు, నాకు యూట్యూబ్ వాడు తప్పించి నాకు ఎవడో ఇవ్వట్లేదు, సో మీరు ఇస్తా అంటే ఇవ్వండి. అందుకని ఎవడో ఇవ్వట్లేదు, నాకు అనిపించింది. నేను ఆ మూవీ చూసొచ్చి నాకు అసలు అది చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. దాంతో నేను చెప్తున్నాను తప్పించి అనలైజ్ చేసుకుని. అండ్ ఎవరైనా చూస్తా అంటే మాత్రం డెఫినెట్గా చూసే ఉద్దేశం ఉంటే మాత్రం థియేటర్కే వెళ్ళి వాచ్ చేయండి, లేకపోతే ఓటీటీలో అంత ఎక్కదు మూవీ డెఫినెట్గా. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కామెంట్స్ పెట్టండి రా, మాట్లాడుకుందాం మళ్ళీ. బాయ్.